తులసి ఈమె ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది చాలా కష్టం, ప్రాణానికే ప్రమాదం. అమ్మా తులసమ్మ, సంతానం కలగాలని ఎందరో దంపతులు వచ్చి పూజలు జరిపించి ఈ తల్లి అనుగ్రహం పొంది పన్నంటి బిడ్డకు జన్మనిస్తారు. భక్తులకు నాగమ్మ తల్లి మీద అంత నమ్మకం. మీ కోడలి జీవితంలో ఎలాంటి దోషమైనా అమ్మ అనుగ్రహం వల్ల పూర్తిగా తొలగిపోయి పన్నంటి బిడ్డకు జన్మనిస్తుంది. శుభమస్తు. చాలా మంచిది పూజారి గారు. అంతా శుభం జరగాలమ్మా మీకు. చెల్లెమ్మ, ఝాన్సీ తల్లిదండ్రులుగా మేము చేయలేని పరిహార పూజలు నువ్వు చేశావు. ఆ కష్టాన్ని నువ్వు భరించావు. అరచేతిని కాల్చుకుని నువ్వు హారతి ఇవ్వడం ఏంటో వదినా? వదినా, ఝాన్సీ నీ కూతురు కాదు, నా బిడ్డ. నా పిల్లల సంతోషం కోసం నా ప్రాణాలైనా అడ్డు వేస్తాను. చెల్లెమ్మ, నీలాంటి మంచి మనసున్న మనిషితో బియ్యం వందడం మా అమ్మాయి చేసుకున్న అదృష్టం. మామయ్య గారు, అదృష్టం అని మనం అనుకోవడం కాదు, అది ఝాన్సీకి అర్థమవ్వాలి. కాస్త అర్థమయ్యేలా మీరైనా చెప్పండి. దేవుళ్ళు పూజల్ని కూడా మూఢనమ్మకాలుగా చూస్తున్న మనిషికి మీరైనా కాస్త గడ్డి పెట్టాలి. మా అమ్మని అర్థం చేసుకునేలా చేయాలి. దాని తరపున మేం క్షమాపణ చెప్తున్నాం బాబు. తొందరలోనే వదిన గురించి అది పూర్తిగా అర్థం చేసుకుని అత్తగా కాకుండా అమ్మలా చూడాలనే రోజులు రావాలి. ఈ సాయంత్రమే దాంతో మాట్లాడతాం. వదినా, ఇప్పుడప్పుడే మీరేం మాట్లాడకండి. దోషం తొలగిపోయి ఝాన్సీ తొందరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వాలి. మన ఆశ నెరవేరాలొదినా. తప్పకుండా నెరవేరుతుందొదినా. ఆన్ డ్యూటీలో కాకుండా
నన్ను ఆఫ్ డ్యూటీలో కలవమని గోవర్ధన్ గారు ఎందుకు చెప్పారో నాకు అర్థం కావట్లేదు. ఆయన సెండ్ చేసిన లొకేషన్కే వచ్చాను, ఆయన ఇంకా రాలేదేంటి? హలో సార్. హలో ఎస్ఐ శంకర్ గారు, నమస్తే. చాలా కాలం అయింది మనం కలిసి. ఎలా ఉన్నారు? ఆల్వేస్ గుడ్ గోవర్ధన్ గారు. నన్ను ఎందుకు కలవమన్నారు? డాక్టర్ అవసరం వచ్చిందంటే ఆరోగ్యం పాడైనట్టు. అదే లాయర్ని కలవాల్సి వచ్చిందంటే ఏదో ఒక విషయంలో అన్యాయం జరిగిందని అర్థం. మరి మీలాంటి ఒక పోలీస్ ఆఫీసర్ని కలవాల్సి వచ్చిందంటే చట్టంతో పని పడిందన్నమాట. మీ చేతిలో ఉన్న పవర్ కాస్త మాకు అవసరం వచ్చిందని అర్థం. కేసులు గొడవలు అన్నీ అయిపోయాయి కదా గోవర్ధన్ గారు. మీ అమ్మాయి పెళ్లి నందిని గారి తమ్ముడితో జరిపించేశారు కదా, ఇంకా మీకు మాతో అవసరం ఏముంది? ఎస్ఐ గారు, గంజాయి స్మగ్లింగ్ కేసులో ఆ జ్యోతిని ఇరికించిన ఆ తులసి తన తెలివితేటలతో సీసీ కెమెరా ఫుటేజ్ సంపాదించి కోర్టులో సబ్మిట్ చేసి ఆ జ్యోతిని బయటికి తీసుకొచ్చింది. బయటకు వచ్చిన వాడు కాస్త వాడు ఉద్యోగం ఏదో వాడు చేసుకుంటూ వాడి బతుకేదో వాడు బతకొచ్చు కదా. సంజయ్తో పెళ్ళైపోయిన మా అమ్మాయికి ఫోన్ కాల్ చేసి బెదిరిస్తున్నాడు. ప్రేమ ప్రేమ అని నా కూతురు మెళ్ళ తాళి తెంచి పడేసి తనతో వచ్చేయమని ఒకటే ఒత్తిడి చేస్తున్నాడు. హెరాస్మెంట్ సెక్షన్ కింద వాడిని వెంటనే అరెస్ట్ చేయించి లోపల వేయడానికి ఎంతో టైం పట్టదు. కానీ వాడిని వెంటనే ఆ తులసి బయటికి తీసుకొస్తుంది. ఈసారి వాడు బయటికి రాకూడదు. నా కూతురు ఒక శుభవార్త చెప్పి ఒక బాబునో పాపనో కనడానికి కనీసం 1-2 సంవత్సరాలు పడుతుంది. అంతవరకైనా వాడు జైల్లో మగ్గుతూనే ఉండాలి. అలాంటి కేసులు వాడి మీద పెట్టి వాడిని అరెస్ట్ చేయడంలో మాకు మీ సాయం కావాలి. గోవర్ధన్ గారు, మీరంటే నాకు చాలా గౌరవం ఉందండి. కానీ మీకోసం చెయ్యని నేరం చేసినట్టు చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోలేం కదండి. నేనేమి మర్డర్ కేసుకి సాయం అడగటం లేదే, స్మగ్లింగ్, కిడ్నాప్ ఇలాంటి వాటికి కూడా అడగటం లేదే. నాకు మీరు ఈ మాత్రం సాయం చెప్పితే ఎలాగా? అయినా ఏ కారణంతో అరెస్ట్ చేస్తాం? కారణాలు మేం ప్లాన్ చేస్తాం ఎస్ఐ గారు, పక్కా ఆధారాలతో. తప్పంతా ఆ జ్యోతి వైపు ఉండేలాగా ప్లాన్ చేస్తాం. ఆ టైంకి మీరు ఆన్ ద స్పాట్ ఉండి వాణ్ణి అరెస్ట్ చేసి వెంటనే కేసు రిజిస్టర్ చేస్తే చాలు. మీరు మరీ నన్ను కార్నర్ చేసేస్తున్నారు. మీరు కార్నర్ అవుతున్నందుకు ఒక కానుకుందలేండి. మళ్ళీ అన్నా, కారులో క్యాష్ పెట్టాను కదా, గిఫ్ట్ మనీగా సార్కివ్వు. అలాగే అన్నా. మా అన్న చెప్పిన పని చేస్తే ఇలాంటి గిఫ్ట్లు చాలా వస్తాయి. తీసుకోండి సార్. తీసుకోండి ఎస్ఐ గారు, గిఫ్టే కదా. థ్యాంక్ యూ ఎస్ఐ గారు, మాకు మాత్రం ఈ హెల్ప్ చేయండి. అలాగే గోవర్ధన్ గారు, లంచం ఇస్తూ గిఫ్ట్ మనీ అని గొప్ప పేరే పెట్టారు. గొప్పవారే. వస్తాను సార్. ఓకే ఓకే. అన్నా, ఏంటి మళ్ళీ? మీరు అనుకున్న ప్లాన్ అనుకున్నట్టు జరుగుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా జరిగి తీరాలి మళ్ళీ.
వాణ్ణి కనీసం 2 ఏళ్లు జైల్లో మగ్గేలా చేయాలి. అప్పుడే లక్ష్మీ సంజయ్ల కాపురం సెట్ అయిపోతుంది. ఆ తర్వాత వాడు వచ్చినా ఏమీ చేయలేడు. ఆ తులసి కూడా ఏమీ చేయలేదు. నా కొడుకు నువ్వేమీ చేయలేవని ఆ తులసి నాతో సవాల్ చేసింది కదా, దాన్ని అంత తేలిగ్గా వదిలిపెడతానా? అన్నా, దానికి ఇదే సరైన శిక్ష, లక్ష్మీ కాపురానికి పరిష్కారం. ఓకేనా? ఓకే అన్నా. పదా. అత్తయ్య, పొద్దట్నుంచి పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోకుండా ఉపవాసంతో చాలా నిష్టగా ఝాన్సీ కోసం పరిహారం చేసొచ్చారు. ముందు ఈ జ్యూస్ తాగండి, నేను మీ కాళ్ళు నొక్కి పెడతాను. అయినా నాకిప్పుడేం వద్దమ్మా. నువ్వు నా కాళ్ళు పట్టడమేంటి? పర్వాలేదు. నేను మరీ అంత ఇబ్బంది ఏం పడట్లేదులే, పర్వాలేదు. ఏం పర్లేదత్తయ్య, ఝాన్సీలా నేనేమీ ఫీల్ అవ్వను. మీ కష్టాన్ని ఎలాగూ పంచుకోలేను, కనీసం ఒక కోడలిగా సేవ చేయనివ్వండి. కాస్తైనా మీరు రిలీఫ్ అవుతారు కదా. నువ్వు నన్ను అర్థం చేసుకున్నంతగా ఝాన్సీ కూడా నన్ను అర్థం చేసుకునుంటే ఎంత బావుండేది. నా పెళ్ళైన 1 ఏడాదికో 2 ఏళ్లకో నేను తల్లిని కాలేదు. అమ్మ అని పిలిపించుకోవడానికి నాకు 4 ఏళ్లు పట్టింది. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. అమ్మతనం ఒక అదృష్టం రేవతి. అష్టైశ్వర్యాలు అంటారు, అందులో సంతానం అనేదే చాలా ముఖ్యమైన సంపద. విలాసంగా బతకడంలో కాదు, కుటుంబంతో సంతోషంగా గడిపే అదృష్టం దక్కడం అనేదే గొప్ప వరం. అలాంటి వరాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. అవునత్తయ్య, మీ అబ్బాయి విష్ణుకి ఒక మంచి జాబ్ రాగానే నేను కూడా పిల్లల్ని కంటాను. కాళ్ళు నొక్కి కాక పట్టడం అంటే ఇదే. అవకాశం దొరికినప్పుడల్లా పులిహోర కలిపేస్తూ ఉంటుంది. పెద్ద కోడలని నెత్తి మీద ఉత్తమ కోడలు కిరీటం పెట్టించుకునే ప్లాన్లో ఉంది. సడన్ గా లక్ష్మీ అమ్మ ఎంట్రీ ఇచ్చిందేంటి? తులసి, వదినా, రండి పిన్ని. రా రా కూర్చో. నువ్వు మా ఇంటి గుమ్మం తొక్కవా? నమ్మలేకపోతున్నాను వదినా. రేవతి, వదిన కాఫీ జ్యూసో తీసుకురా. అలాగే అత్తయ్య. అమ్మా రేవతి, నాకేం వద్దమ్మా. డబ్బు సంపాదనే ముఖ్యమని రక్త సంబంధాల్ని కూడా తెంచేసుకున్న ఒక కిరాతకుడితో నువ్వు విన్నాళ్లుగా నెట్టుకొస్తున్నావంటే అది చాలా గొప్ప విషయం వదినా. నువ్విలా మా ఇంటికొచ్చిన విషయం తెలిసినా ఆ గోవర్ధన్ ఊరుకోడు. అలాంటిది నన్ను వెతుక్కుంటూ ఎందుకొచ్చావు వదినా? నా బిడ్డ విషయంలో నాకు సహాయం చేయగలిగే ఒకే ఒక మనిషి నువ్వే తులసి. వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినపడట్లేదే. అమ్మో, ఈ రేవతి కనుక నన్ను చూస్తే కావాలని తులసి కాళ్ళు పట్టమని ఇరికించాలని చూస్తుంది. అలాంటి అవకాశం అస్సలు ఇవ్వను. లక్ష్మి గురించి నువ్వేం టెన్షన్ పడుకోదనా. పెళ్ళైన కొత్తలో సంజయ్ని పరాయివాడిగానే చూసిందేమో కాని మనం చెప్పాక తనలో మార్పు వచ్చింది. సంజయ్ని మనస్ఫూర్తిగా భర్తగా అంగీకరించింది. సంతోషంగా ఉంటుంది. లేదు వదినా, సంజయ్తో సంతోషంగా ఉన్నట్టు అది నటిస్తోంది. ఏంటి వదినా నువ్వనేది? అవును వదినా,
సంజయ్తో లక్ష్మి సంతోషంగా లేదు. ఈ విషయం తెలిసిన మీ అన్నయ్య ఏమో ఇదంతా జ్యోతిరాదిత్య వల్లేనని ఆవేశంతో రగిలిపోతున్నారు. కిరాయి మనుషుల్ని పెట్టించి జ్యోతిని చంపించాలనే ప్రయత్నం చేయబోతున్నారు. బాబాయ్ మరి ఇంత దారుణంగా మారిపోయాడేంటి పిన్ని? ప్రాబ్లం ఏదైనా కానీ దానికంటూ ఒక హద్దు ఉంటుంది. అది దాటి చంపటం వరకు వెళ్లేది క్షమించరాని నేరమే అవుతుంది. ఇది నేరమని దారుణమని ఇవేవి ఆ మనిషి బుర్ర కనిపించడం లేదు. జ్యోతిరాదిత్య వల్లే మా అమ్మాయి సంతోషంగా లేదని ఆయన నిర్ణయానికి వచ్చేశారు. ఇక ఎవ్వరు ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు. కాళ్ళ వెళ్ళ పట్టుకొని నేనే ఆ మనిషిని బతులాడుకుంటున్నాను. జ్యోతిని మర్చిపోయి లక్ష్మి సంతోషంగా ఉంటుంది. మీరు ఆవేశపడి జ్యోతిరాదిత్య మీద ఎలాంటి హత్యా ప్రయత్నం చెయ్యొద్దు అని అడ్డుపడ్డాను. కొద్ది రోజుల దాకా ఆగేలా ఉన్నారు. ఆ మనిషి ఎంతకు తెగిస్తాడో నాకు అర్థమవుతుంది వదినా. నా కొడుకు కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సిన మనిషికి నా బిడ్డని ఏకంగా చంపాలనే ఆలోచన వచ్చిందంటే ఇంతకంటే పరాకాష్ట ఏముంటుంది? నా బిడ్డని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. జ్యోతిరాదిత్యను కాపాడుకోవాలన్నా, మీ అన్నయ్య హింసా మార్గం నుంచి తప్పుకొని మనిషిగా మారాలన్నా, లక్ష్మి సంజయ్ సంతోషంగా కాపురం చేస్తున్నారని తనకు తెలియాలి. జ్యోతిరాదిత్య వల్ల ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవని తన మనసు కనిపించాలి. నువ్వే లక్ష్మికి అర్థమయ్యేలా చెప్పగలవు. సంజయ్ లక్ష్మిల కాపురం నువ్వే చక్కదిద్దగలవు. ఈ బాధ్యత నీదే వదినా. నాకీ ఒక్క సహాయం చేయ వదినా. అలాగే వదినా, లక్ష్మితో నేను మాట్లాడతాను. మీరు ధైర్యంగా ఉండండి. ఏదో జరుగుతుంది. నాకు అర్థమైనంత వరకు ఈ విషయం వెంటనే నందినికి ఫోన్ చేసి చెప్పాలి. తులసి గురించి ఏదో న్యూస్ చెప్పబోతుందనుకుంటా. హాయ్ ఝాన్సీ, హౌ ఆర్ యు? గుడ్ న్యూస్ చెప్పబోతున్నావా, బ్యాడ్ న్యూస్ చెప్పబోతున్నావా? నీకిది బ్యాడ్ న్యూస్ ఏ నందిని. ఏంటి ఝాన్సీ నువ్వనేది? అవును నందిని, ఐఎమ్ నాట్ జోకింగ్. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ మేకింగ్ ఫన్. ఆ తులసిని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని నేను నీకు చెప్తూనే ఉన్నాను. అన్నట్టు నువ్వు ఒక విషయం నా దగ్గర దాచిపెట్టకుండా చెప్పాలి. నిజమే చెప్పాలి. చెప్తావా? నీ దగ్గర నేనే విషయం దాచలేదు, దాచను కూడా. ఎందుకంటే యు ఆర్ మై ఫ్రెండ్, వెల్ విషర్. ఏంటో అడుగు ఝాన్సీ. నీ తమ్ముడు సంజయ్తో లక్ష్మి సంతోషంగా కాపురం చేస్తుందా? చేస్తుంది ఝాన్సీ. ఏ నీకెందుకొచ్చింది ఇలాంటి అనుమానం? ఎందుకంటే ప్రేమ అనేది అంత అమృతం కనుక. అదే అమృతం విషమైతే ఎవ్వరూ తట్టుకోలేరు కనుక. లక్ష్మి జ్యోతిరాదిత్య చాలా డీప్గా లవ్ చేసుకున్నారు. జ్యోతిని మర్చిపోయి సంజయ్తో లక్ష్మి అంత తొందరగా కలిసిపోవడం జరగదని నా ఒపీనియన్. అది కష్టం కనుకే లక్ష్మి అంత తేలిక లొంగదు కనుకే గోవర్ధన్ అంకుల్ నేను కలిసి లక్ష్మి వాళ్ళమ్మని ఒక చోట లాక్ చేయించాం. లక్ష్మిని థ్రెట్ చేశాం. కిక్కు మనకుండా కాపురం చేసేలా ఫోర్స్ చేశాం. లక్ష్మికి అర్థమైపోయింది సంజయ్తో కాపురం చేయటం తప్ప తనకింకా వేరే దారి లేదన్న ఫీలింగ్ క్రియేట్ చేశాం. నాన్న మీద భయంతో, అమ్మ మీద ప్రేమతో లక్ష్మి ఇక్కడ మాకు సరెండర్ అయిపోయింది. సంజయ్తో సంతోషంగా ఉంది.
నువ్వు కూడా నీ యువన్ని ప్రేమించావు. ఆ ప్రేమలో ఎంత పెయిన్ ఉంటుందో నీకు తెలుసు. నేను లక్ష్మి సంతోషంగా ఉన్నామని మా ఇంట్లో వాళ్ళు మీరు అనుకుంటున్నారు, కానీ మేము సంతోషంగా లేము. జస్ట్ ఉన్నట్టు నటిస్తున్నాం. ఏంటి బాబు నువ్వు అనేది? మీ అమ్మాయికి ఇప్పటికీ ఎప్పటికీ జ్యోతిరాదిత్ అంటేనే ఇష్టం. మీ అమ్మాయి జ్యోతిని గుడి దగ్గర కలిసింది. వాడు మీ అమ్మాయిని హక్ చేసుకొని ముద్దు కూడా పెట్టుకున్నాడు.